తుఫాను దేశమాల పడ్డది మా ఇల్లు పుల్లు పడిపోయాను. బాగా ఎక్కువ ఇబ్బందులు పడ్డారా? తుఫాన్ రోజు ఎలా ఉందమ్మా బీభత్సం? తుఫాన్ రోజు 2 తలుపు జిల్లాలో ఉన్నాం. తలుపులు చేస్తోడికి అందరు చచ్చిపోయినారు, అందరు బతికినారు అనుకున్నాము. ఒక్క చచ్చిపోయి అందరు ప్రయాణాలతో ఉన్నారు. వచ్చి బంధు బాగుంది, చెట్టు చేస్తే కర్రలు, అదే మా ఇల్లు. మేమైతే రాలేకపోయినాం. మళ్ళా కొంచెం పోయి మళ్ళీ మీలాంటి మా పిల్లలు వచ్చి మగ పిల్లలు వచ్చి తీసి చేసి ఇక్కడికి వచ్చినాం. ఒక్క చచ్చిపోలేదు, బతుకున్నాం. మేమే కాదు మా ఊరు మొత్తం. బాగా ఆ తర్వాత అలాగా వంటకు సబ్బు లేకపోతే అక్కడ గ్యాసులు కదా, జీలకాయలు పెట్టుకొని గుమ్మని పట్టుకొని వండుకొని ఒక పెట్టుకొని తిన్నాం. ప్రయాణాలతో ఉన్నాం. చంద్రబాబు నాయుడు చేయవలసిన సహకారం వల్ల బతికాలు బాగానే చేసినాడు. బాగా చేశారా? చేసినాడు. ఏమేం చేశారు చెప్పండి. బియ్యం కార్డుకి 10 కేజీలు, కేజీ కార్డుకి కేజీ ఉల్లిపాయలు, కేజీ దుంపలు, కేజీ సీని, కేజీ నూనె, కేజీ పంచదార. ఇవాళ అదేటో గుంట తింటారు, అదేనంత నాకు తెలియదు. తీవుల బిస్కెట్లు, గోధుమ పిండి ప్యాకెట్లు, బిస్కెట్లు ఉండే. కాదు అవేంటి మీకు నూడిల్స్ ఇచ్చారమ్మా? నూడిల్స్ ఇచ్చారా? పేరు రాకే నా సాగు రోజు వండుతారు నాకు. మరి ఆయనకి ఏమని చెప్తారు? ఇంత సహాయం చేస్తారు, ఏం చెప్తాం ఆయనకి? మేమా ఆయన అతను మీరు ఎలా వస్తుంది ఆరోగ్యం కొన్ని పిల్ల పాపతో బతకని జీవి వెళ్ళిపోయినప్పుడు ఎలా చచ్చిపోతాం. అవన్నీ కదా జరుగుతాయి. అందుకని మేము దీవిస్తామయ్యా. బాగుండాలని కోరుకుంటున్నారు. కోరుకుంటాను. ఈ మాట్లాడిందన్నా ఇంత వలంతో ఉన్నానా ఇలా చూస్తాను. మా ఇల్లు చూడండి, దూరం పెంకిళ్ళు పుల్లు పడిపోయి అక్కడ ఒక ఇది వేసిపోయింది. అందరూ గ్యాస్ పోయి వేసుకుని వండుకుంటారు. పిల్లలు ఎవరు లేరు ఇక్కడ. ఉన్నాను ముసలిదాన్ని, వాళ్ళకి ఉన్నది ఇల్లు. పెన్షన్ వస్తుందమ్మా నీకు? వస్తుంది 1000 రూపాయలు వస్తుంది. నెల నెల వస్తుందా? నెల వస్తుంది. ఏమన్నా ఆపేస్తున్నారా? అప్పుడు లేవు. మాకు చెయ్యి పడకపోతుంది. మా ఫోటో మళ్ళీ మాకు ఇచ్చేస్తాను. మాకు ఫ్రీగా మా ఊరికి ఒక 4-5 కార్డులకి రేషన్ కార్డు పడకపోయినా ఫ్రీగా ఇచ్చేస్తాను. ఆ ఆర్డర్ వచ్చిందట. ఈ డబ్బులు రాకపోయినా ఫ్రీగా ఇస్తామని తెలిసింది. ఎవరు? చంద్రబాబు నాయుడు.